హలో హాయ్, నేను మీ అడ్వకేట్ శశికాంత్, లీగల్ క్యాపిటల్ నుంచి. ఇవాళ మనం మాట్లాడబోయే టాపిక్ 498A. 498A అనేది చాలా ఫేమస్ కేసు అయిపోయింది. పెళ్ళైన తర్వాత భర్త మీద కోపం ఉన్నా, భర్త నచ్చకపోయినా, లేకపోతే పెళ్లి ముందే అసలు పెళ్లి ఇష్టం లేకుండా చేసుకున్నా, ఈ భర్త పైన 498A అనేది ఒక అస్త్రం బాగా వాడుకుంటారు అమ్మాయిలు. అయితే ఓన్లీ వాడుకుంటారని చెప్తానికి లేదు, వాస్తవానికి నిజంగా ఇలాంటి జరిగే కేసులు కూడా ఉన్నాయి. కాబట్టి ఇది 50% ఆర్ 60% వరకు నిజమైన కేసులు ఉండొచ్చు. బట్ ఒక 30 to 40% వరకు వస్తే మిస్యూజ్ కూడా చేస్తున్నారు అమ్మాయిలు. ఓకే, అలాంటప్పుడే ఈ అమాయకమైన అబ్బాయిలు భయపడుతూ ఉంటే కష్టం. వాళ్ళు అలాంటి లాయర్స్ అప్రోచ్ అవుతే మేము ఏం చేస్తామో మీకు చెప్తాం. ఈ 498A అన్నది ఎందుకు చేశారంటే, ఐపీసీలో 498 ఎందుకు చేశారంటే, ఎప్పుడైతే ఈ భర్త పెళ్ళవగానే భార్యని పిచ్చ పరమ హింస పెడుతూ ఉంటాడో, ఈ భార్య తట్టుకోలేక ఇమ్మీడియట్ రిలీఫ్ ఏదైనా కావాలి అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇవ్వాలి. భార్య భర్త కాబట్టి వాళ్ళకు కొత్త చట్టం తీస్తారు, అదే 498A. ఏ భార్య వెళ్ళి భర్త మీద కంప్లైంట్ ఇస్తే దానికి మళ్ళీ సెక్షన్స్ ఎత్తుక్కోకుండా ఏ 420 అనో 323 అనో ఇవన్నీ 354 అనో ఈ సెక్షన్స్ కాకుండా ఒక పర్టికులర్ సెక్షన్ ఓన్లీ భార్యలకి క్రియేట్ చేస్తారు, అదే 498A. కానీ ఆ 498Aని నానా రకాలుగా అమ్మాయిలు వాడుకుంటూ ఉన్నారు. ఎందుకంటే మా దగ్గరికి వస్తున్నారు కేసెస్ కాబట్టి నేను మీకు ప్రాక్టికల్ చెప్తున్నాను. అలాంటప్పుడు అమాయకమైన భర్తల మీద వేస్తే, ఒకవేళ హింస పెట్టిన భర్త మీద 498 వేస్తే అది 100% మేము కూడా సపోర్ట్ చేస్తాం. ఆ భర్త జైలుకి వెళ్ళాలని మేము కూడా కోరుకుంటాం. కానీ అమ్మాయిలు ఎవరైతే మిస్యూజ్ చేసి అది ఇష్టం లేని పెళ్లి ఓన్లీ వాళ్ళ ఫాదర్ గురించో మదర్ గురించో పెళ్లి చేసుకొని ఇంతకు ముందే బాయ్ ఫ్రెండ్ ఉండి మళ్ళీ బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోతానికి కావాలని ఇలాంటి 498 వేసి అమాయకమైన అబ్బాయిల కుర్రాన్ని మాత్రం మీరు హింస పెట్టాలని చూస్తే మాలాంటి లాయర్లు ఊరుకోము, 100% వాళ్ళకి సపోర్ట్ చేస్తాము. అలాంటి అబ్బాయిలు నేను ఏం చెప్తానంటే, మీరు మా దగ్గరికి రండి, మనం వెంటనే మిమ్మల్ని మీరు తీసుకెళ్ళి మీ కేసు తీసుకెళ్ళి హైకోర్టులో క్వాష్ పిటిషన్ చేస్తాం. సెక్షన్ 482 సిఆర్పిసి కింద క్వాష్ చేసి అసలు ఆ కేసే ఒకవేళ రాంగ్ ఉంటే దీనిలో ఏమి ఎవిడెన్సెస్ లేదు, ఈ అమ్మాయి కావాలని వేసిందని చెప్పి ఆ అమ్మాయి పాత ఎవిడెన్స్లు ఉంటే మీరు ఎప్పుడు కలెక్ట్ చేసుకోవాలి. ఆ అమ్మాయి మీ మీద రాంగ్ కేసు వేసింది అంటే మీరు పిచ్చోళ్ళగా ఆ కేసులు మీ నెత్తి మీద తీసుకొని ఏడ్చే బదులు మీరు ముందే ఆ అమ్మాయి ఎలాంటిది అనేది మీరు ముందే ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకొని పెడితే మీ కేసు 100% కొట్టేస్తారు. ఆ తర్వాత అది మనం డైవర్స్ కానివ్వండి, లేకపోతే ఎలా వెళ్ళాలి, ముందుకి మళ్ళీ కలిసి ఉంటారా ఏంటి అనేది మళ్ళీ కౌన్సిలింగ్ తీసుకొని ఉండొచ్చు. బట్ ముందు ప్రాథమికంగా మొత్తం ఈ అమ్మాయి ఏం చేస్తారంటే ఫ్యామిలీ మెంబర్స్ పేరు కూడా వేసేస్తుంది. కాబట్టి ఇమ్మీడియట్ గా ఆమె మీద ఏమేమి ఉన్నాయో అవన్నీ ఎవిడెన్సెస్ ఎప్పుడు మీరు దగ్గర పెట్టుకుంటే హైకోర్టుకి వెళ్ళి క్వాష్ పిటిషన్ చేసి ఆ కేసు కొట్టేయచ్చు, కథ ప్రశాంతం అవుతుంది. ఓకే, అదే చాలా మంది చూస్తున్నాను డిప్రెషన్కి వెళ్ళిపోతున్నాం, సార్ నా మీద కేసు వేసేసింది సార్, నా మీద లైఫ్ లో నేను ఇప్పుడు పోలీస్ స్టేషన్ చూడలేదు సార్, అలా బాధపడితే వేస్ట్. మీరు ధైర్యంగా ఉండి మీరు నిజంగా ఏమి తప్పు చేయకపోతే అలాంటి లాయర్స్ కానీ లేకపోతే హైకోర్టులో వేసినప్పుడు జడ్జి గారు కానీ దాన్ని పరిశీలించి 100% అది కొట్టిస్తారు. ఓకే, మీరు కనుక నన్ను అప్రోచ్ కావాలి అనుకుంటే న్యాయ సలహాలు ఇదే కాదు, వేరే ఏదైనా న్యాయ సలహాలు మీరు సివిల్, క్రిమినల్, ఫ్యామిలీ, డిఆర్టీ ఏదైనా న్యాయ సలహాలు మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ పైన డిస్ప్లే అయ్యే నెంబర్ పైన కాల్ చేయండి. డెఫినెట్ గా మేము మీకు కావాల్సిన న్యాయ సలహాలు ఇచ్చి మిమ్మల్ని ఆ టెన్షన్ నుంచి బయటపడేస్తానికి ప్రయత్నిస్తాం.